హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం నామని సుజాతాదేవి గారు రచించిన మనీ పర్స్ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ప్రొద్దుటి నుంచి విధి నిర్వహణలో విరామం లేకుండా పనిచేసిన సూర్యుడు అలసిపోయి పశ్చిమాద్రికి చేరాడు. మర్నాటి వరకు వీడ్కోలు అడుగుతూ పసుపు ఎరుపు కలిసిన రంగుతో వింత శోభతో అలరారుతున్న ఆదిత్యుని వీడలేకపోతున్నట్లు కనివితీరా చూస్తూ పిల్లగాలికి తలలూపుతూ వీడ్కోలు చెబుతున్నట్లున్నాయి బాటకు ఇరువైపులా ఉన్న చెట్లు. ఇంటికి చేరుకుంటున్న ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు, కూలీలతో రకరకాల వాహనాలతో చాలా రద్దీగా ఉన్నాయి రహదారులు. ఎవరి హడావిడిలో వారుండి గూటికి చేరుకునే పక్షుల కోకోలను పట్టించుకునే పరిస్థితిలో లేక వాహనాల రణగణ ధ్వనులతో పొద్దుట్నుంచి చేసిన పనికి అలసిపోయి విసిగిపోయి ఎవరి గమ్యానికి వారు చేరుకునే తొందరలో ఉన్నారు. పావుగంట నుండి బస్ కొరకు ఎదురు చూస్తున్నాడు విశ్వనాథం. రోజురోజుకి పెరుగుతున్న సిటీ వాతావరణాన్ని, యాంత్రికతను తిట్టుకుంటూ పూర్వపు రోజులను నెమరు వేసుకుంటున్నాడు. అప్పుడు ఒక ఊరిలో ఉండే అందరి పేర్లు, విశేషాలు ఆ ఊరిలో ఉండే అందరికీ తెలిసేవి. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ల నాగరికతతో కనీసం ఎదిరింటి లేదా పక్కింటి వారి గురించి కూడా ఏమీ తెలియడం లేదు. పైగా సమిష్టి కుటుంబాలు పోయాయి. అప్పటి ఆప్యాయతానురాగాలు పోయాయి. ఏమిటో అనుకుంటూ అల్లంత దూరం నుండి నిండు గర్భిణిలా ఉన్న బస్సు వస్తుండటంతో ఎక్కడానికి సమాయత్తమయ్యాడు. కిక్కిరిసిన బస్సు నీకిందులో చోటు లేదంటూ వెక్కిరిస్తూ తననెక్కకుండా కొంతమందిని ఎక్కించుకొని వెళ్లిపోవటంతో ఉసూరుమంటూ వెనుతిరగబోతూ ఆగి ఉలిక్కిపడ్డాడు. ఎందుకంటే అక్కడ నల్లగా ఉన్న మనీ పర్సు కింద పడి ఉంది. చుట్టూ చూశాడు. చిన్న బస్ స్టాప్. పైగా ఇంతకు ముందు బస్సులో చాలా మంది ఎక్కటంతో 5 మాత్రమే ఉన్నారు. వాళ్లలో 2 ఒక చోట, మరో 3 మరో చోట ముచ్చట్లతో బిజీగా ఉండటంతో చటుక్కున వంగి పర్సు తీసుకున్నాడు. బరువుగా ఉంది. అన్నట్లు ఈరోజు 1 తారీఖు కదూ, తను జీతం తెచ్చుకున్నట్లే ఎవరివో జీతం డబ్బులున్నట్టున్నాయి అనుకుంటూ మళ్లీ అనుమానమొచ్చి కాదేమో అనుకున్నాడు. ఎన్నో సినిమాల్లో చూసినట్టు, కథల్లో చదివినట్లు తీరా చూస్తే ఏవైనా చిత్తు కాగితాలున్నా అంతే బరువుంటుంది అనుకుంటూ టెన్షన్, కుతూహలం ఆపుకోలేక చుట్టూ చూసి ఎవరూ చూడటం లేదని నిర్ధారించుకొని నెమ్మదిగా ఓ పక్కగా వెళ్లి తెరిచి చూశాడు. కాని ఆ అనుమానం అబద్ధమైంది. 500 నోట్లు చాలా ఉన్నాయి. బహుశా 6-7 వేల చిల్లరుంటుందేమో. చిన్నగా విజిల్ వేసి అటుగా వచ్చిన ఆటో ఆపి ఎక్కేశాడు. ఎక్కుతుంటే బస్టాప్లో ఉన్న వాళ్లంతా తననే అనుమానంగా చూస్తున్నట్లు అనిపించి త్వరగా పోని అన్నాడు ఆటో డ్రైవర్తో. ఆటోలో కూర్చున్న ఆలోచనలు అదే పనిగా సుడులు తిరుగుతున్నాయి. 2-in-1 తీసుకోవాలా, వీసీడీ తీసుకోవాలా? ఎన్నాళ్ళుగానో కోరికగా ఉంది. కాని గొర్రెతోక బెత్తడిలా ఎప్పుడూ బొటాబొటిగా సరిపోయే సంపాదన. ఏదో ఒక ఖర్చుతో ఇప్పటి వరకు కొనడం కుదరలేదు. ఈసారి ఏది ఏమైనా తప్పక కొనాలి. ఇలా ఆలోచనల నడుమ తాను దిగే చోట రావడంతో ఆపమన్నాడు ఆటోని. ఆలోచనలకు బ్రేక్ వేస్తూ ఆటో దిగుతుంటే ఆటోలో ఉన్నవాళ్లు తన వైపు అనుమానంగా చూసినట్లు అనిపించింది అతనికి. డబ్బులిస్తుంటే ఆటో డ్రైవర్ ఎగాదిగా చూస్తున్నట్లు అనిపించింది. ఇతనేమైనా నేను పర్స్ తీసుకుంటాం చూశాడా అనిపించింది అతనికి. దానికి తగ్గట్లుగానే డబ్బులు చేతిలో పెట్టి వస్తుంటే సార్ అని పిలుస్తున్నాడు. తను జోబులో నుండి డబ్బులు తీస్తుంటే పొరపాటున గాభరాలు దొరికిన పర్సు బయటకు వచ్చింది. ఆ పర్సు చూసిగాని పిలుస్తున్నాడా అనుకోగానే గుండె ఒక్క క్షణం ఆగి మళ్లీ కొట్టుకుంటున్నట్టు అనిపించింది. వెనుతిరిగి చూడబుద్ధి కాలేదు. ఇంతలో అతను మిగతా డబ్బులు తీసుకోరా సార్ అంటూ అరుస్తున్నాడు. హమ్మయ్యా అనుకుంటూ ఉంచుకో అంటూ చూపు తిప్పి నడక వేగం పెంచాడు. దారిలో కూడా ఒకరిద్దరు తన వైపే చూస్తున్నట్లు అనిపించింది. దారిలో ఎవరో సార్ అని పిలుస్తున్నట్లు అనిపించినా వినిపించుకోకుండా ఎవరో తరుముతున్నట్లు ఇంట్లోకొచ్చి పడి చెమటలు తుడుచుకుంటూ ఆయాసంతో ఊపిరి పీల్చుకున్నాడు. కనీసం ముఖం కూడా కడుక్కోకుండా బెడ్రూంలోకెళ్లి షర్టు విడిచి ముందర దొరికిన మనీ పర్సు తీసి తెరిచాడు. డబ్బులు దొంతరలతో పాటు ఉన్న ఐడెంటిటీ కార్డును చూడగానే అతని ముఖం చిన్నబోయింది. అందులో అడ్రస్ ఉంది. ఆ అడ్రస్కి పంపొచ్చు. కాని మనస్సు అంత తేలిగ్గా ఆ అదృష్టం వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఆ పారేసుకున్నవాడు ఐడెంటిటీ కార్డు అందులో ఉంచుకుని పారేసుకోవాలా? దానివల్ల ఎప్పటికీ మనసులో సంఘర్షణ అనుకున్నాడు. అతనికి అంతకుముందు స్వాముల వారు వచ్చినప్పుడు బోధించిన సూక్తి గుర్తొచ్చింది. దారిలో ఏదైనా దొరికితే
అధముడైతే అటు ఇటు చూసి ఎవరూ చూడట్లేదని తీసుకుంటాడు. మధ్యములైతే ఎవరిదో తెలిస్తే వారికిస్తారట. ఎవరో తెలియకపోతే తెలియదు కదా అని తృప్తితో ఆత్మను సంతృప్తిపరిచి తీసుకుంటారట. ఉత్తములైతే ఆ డబ్బు తమకు సంబంధించింది కాదు గనక అది ఏ హుండీలోనో ఏ పరోపకార్థానికో వినియోగిస్తారట. ఇక ఉత్తమోత్తముడైన భక్తుడికి అసలు దారిలో ఉన్న డబ్బు కనపడదట. అతనికి సర్వ జగత్తంతా ఆ భగవంతుని స్వరూపమే గోచరిస్తూ ఉంటుందట. ఇప్పుడు తానిందులో ఏ కేటగిరీకి చెందినవాడు కావాలనుకుంటున్నాడో విశ్లేషించడానికి మనస్సు అంగీకరించలేదు. అందుకే ఆ విషయాలు గుర్తులేవన్నట్లు అడ్రస్ ఉన్న ఎవరు చూడొచ్చారు, ఐడెంటిటీ కార్డ్ చించేస్తే సరి అనుకుని మళ్లీ అన్ని అందులో పెట్టి పాకెట్లో పెట్టేసుకుని స్నానం చేసి డ్రెస్ మార్చుకొని బయటకొచ్చాడు. పేపర్ ముందేసుకుని ఇలా కూర్చున్నాడో లేదో, ఏమండి ఎవరో పోలీస్ అతను మీకోసం వచ్చారు, మిమ్మల్ని రమ్మంటున్నారు అన్న సతీమణి కేకకు హార్ట్ బీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. చెమటతో తడిసిపోయాడు. అప్పుడే తన పర్సు పట్టుకొచ్చిన సంగతి తెలిసిపోయిందా అనుకుంటూ హడావిడిగా రాబోతూ లోనికెళ్లి ఆ పర్సు తీసి బీరువాలో పెట్టి వచ్చాడు. నిర్జీవమైన ముఖంతో రాగానే నమస్కారం సార్ అన్నాడు కానిస్టేబుల్. ప్రశ్నార్థకంగా చూస్తున్న అతనితో మరేం లేదు సార్, మొన్న ఎదురింట్లో దొంగలు పడి దోచుకుంటూ కొట్టారట. ఈ విషయమై చుట్టూ ఉన్న ఇళ్లలోని వారిని ఎంక్వైరీకి ఒకసారి రమ్మన్నారు సార్, రేపొకసారి స్టేషన్కి వచ్చి వెళ్ళండి సార్ అన్నాడు. హమ్మయ్యా అనుకుని మౌనంగా తలోపగానే వెళ్లిపోయాడు అతను. ఆ టెన్షన్కి 50 లంకనాలు చేసిన వాడ్లా ఉస్సూరుమంటూ కూలబడ్డాడు. మరో 10 నిమిషాలకు ఏడుస్తూ వచ్చిన కూతురు భార్గవిని ఏంటమ్మా ఏమైంది అంటూ ఆదుర్దాగా పలకరించాడు. నేను బస్సులో వస్తుంటే ఎవరైనా ఏమైనా కామెంట్ చేశారా? ఏమైందో చెప్పమ్మా. లేదు నాన్న, నేను బస్సులో వస్తుంటే నా హ్యాండ్ బ్యాగ్లను చిన్న మనీ పర్స్ పడిపోయినట్టు అయింది నాన్న. బస్సు ఎక్కేప్పుడుంది, దిగాక చూసుకుంటే లేదు. ఒకవేళ టికెట్ తీసుకుంటుంటే పడిపోయిందేమో నాన్న. ఈ రోజు ఇచ్చిన నా మొట్టమొదటి జీతం డబ్బులు, నేను ఎక్స్ట్రా గంటలు పనిచేసిన మొత్తం డబ్బులు అందులోనే పెట్టాను నాన్న అంటూ బావురు మంది భార్గవి. స్థానువయ్యాడు విశ్వనాథం. నిజంగా దేవుడంత జగన్నాటక సూత్రధారి తనకు పర్సు దొరికిందని సంతోషపడుతుంటే తన కూతురుది పోగొట్టాడు అనుకుని, పోతే పోయిందిలేమ్మా, ఇంత చిన్న విషయానికి ఏడుస్తారా, బాధపడకు అంటూ కాసేపు ఓదార్చి సతీమణికి కూతుర్ని ఊరడించమని అప్పగించి వారు లోనికెళ్లగానే దొరికిన మనీ పర్సు తీశాడు. కూతురు జీతం పోయింది కాబట్టి అందుకనే దేవుడు ఈ డబ్బులు దొరికేలా చేశాడనుకుని ఐడెంటిటీ కార్డు ఉన్నంత వరకు చికాకే అనుకుంటూ కార్డు చింపేశాడు. మనస్సు కొంచెం ప్రశాంతంగా అయినట్లు అనిపించింది. కాని తెల్లవారి లేచిన దగ్గర నుంచి పూజ చేస్తుంటే, ఆఫీసులో పని చేస్తుంటే ఎప్పటికీ మనసులో ఏదో అలజడి. అన్యమనస్కంగానే పని పూర్తి చేసుకుని కాస్తంత ముందరే బయలుదేరి దారిలో గుళ్ళోకెళ్లి వచ్చాడు ప్రశాంతత కోసం. ఇంటికి చేరగానే కాఫీ కప్ అందిస్తూ ఇంకా ముభావంగా బాధగా ఉన్న భార్గవి, నాన్నా, నా పర్సులో నా పేరు, ఆఫీస్ అడ్రస్ ఉంది కాబట్టి ఒకవేళ ఎవరికైనా దొరికితే తెచ్చిస్తారేమో నాన్నా అంది ఆశగా. పిచ్చి తల్లి, ఇంకా అంత నిజాయితీపరులు లోకంలో ఉన్నారనుకుంటున్నావా అమ్మా అన్నాడు ఆమె తల నిమురుతూ. ఆమె ఆశను పెంచి తర్వాత ఇంకా నిరాశ ఎక్కువ కావడం ఇష్టం లేక, ఎందుకుండదు నాన్న, ఒకవేళ మీకే ఇలా పర్సు దొరికిందనుకోండి, అందులో అడ్రస్ ఉంటే వెళ్ళి ఇవ్వరు? లోకమంటే మనమే నాన్న. అందరూ నేనొక్కడిని నిజాయితీగా ఉంటే ఏం లాభం? లోకమంతా లేదు గాని అవినీతిగా మసిలితే ఇక న్యాయానికి చోటెక్కడిది? అందుకే మనలాంటి వాళ్ళెవరైనా ఇలా ఆలోచించి తెచ్చిస్తారేమో అంది భార్గవి. ఉలిక్కి పడ్డాడు విశ్వనాథం. పొరపాటున తనకు పర్సు దొరికిన సంగతి కూతురికి తెలిసిపోయిందా ఏమిటి? అసలు ఆ ఆస్కారమే లేదు. ఆ మాట వరసకి కేవలం యాదృచ్ఛికంగా భార్గవి ఆ మాటలన్నా అందులో ఎంత సత్యం ఉంది? ఆమె మాటలు సూటిగా హృదయాన్ని తాకటంతో ఉలిక్కిపడ్డ విశ్వనాథంలో అంతర్మథనం మొదలైంది. మనస్సంతా అల్లకల్లోలంగా తయారైంది. తనింట్లో జీతం మాత్రమే కాక తాను పెట్టిన బిజినెస్ నుండి వచ్చే ఆదాయం కూడా వస్తున్నా నెలాఖరుకు చాలా కష్టంగా ఉంటుంది. అటువంటిది పాపం ఎవరో మొత్తం నెల జీతమంతా పోగొట్టుకున్నారు. నెలంతా ఎన్ని కష్టాలు పడతారో. ఈ పాపమంతా తనకు తగలదు. 2-in-1 తీసుకున్నా, వీసీఆర్ కొనుక్కున్నా అది చూసినప్పుడల్లా తన మనసుకి అది తన కష్టార్జితం కాదన్నది ముళ్ళులా గుచ్చుకోదు. ప్రశాంతంగా ఉండగలడా? ఇలా రకరకాల ఆలోచనలతో చివరికి దృఢ నిశ్చయానికి వచ్చినట్లు హడావిడిగా లేచి లోనికెళ్లి
చింపిన ఐడెంటిటీ కార్డు కోసం వెతికి అవి సరిగ్గా పేర్చి చూసి అడ్రస్ నోట్ చేసుకొని ఆ పర్సు తీసుకొని డ్రెస్అప్ అయి ఇప్పుడే వస్తా అంటూ ఒక కేకేసి రోడ్డెక్కాడు. ప్రక్క కాలనీ అడ్రస్ అది. ఒక అరగంట తర్వాత దొరికింది ఇల్లు. గుడ్డి వెళుతూ నిశ్శబ్దంగా రాజ్యమెళ్తున్నట్లుంది ఇంట్లో. దాన్ని భగ్నం చేస్తూ దగ్గు అప్పుడప్పుడు వినబడుతోంది. ముందు గదిలో ఎవరూ లేరు. తలుపుపై టకటకా శబ్దం చేశాడు విశ్వనాథం. లోపల నుండి ఒక మధ్య వయసు ఆవిడ వచ్చింది. బహుశా 30-35 మధ్యలో ఉంటుందేమో వయసు. బక్కపల్చగా ఉంది. కళగా ఉన్న ముఖం, నుదుట ఎర్రని సింధూరం. కాని కళ్ళు ఎందుకో ఏడ్చినట్లు ఉబ్బి ఉన్నాయి. ఇది పరమేశ్వర్ గారు లేనా అండి అన్నాడు ఐడెంటిటీ కార్డు అడ్రస్ గుర్తు చేసుకుంటూ విశ్వనాథం. అవును, కానీ ఆయన ఇంట్లో లేరండి అంది. ఎవరమ్మా లక్ష్మి, ఏమైనా తెలిసిందా తల్లి? ఆయాసంగా వినిపించింది లోపల నుండి దగ్గుతున్న గొంతు. లేదు మావయ్య, ఎవరో ఆయన కొరకొచ్చారు అంటూ త్వరగానే వస్తారు, కూర్చుంటారా అంది ఆవిడ లోనికి జరిగి పక్కనున్న కుర్చీ చూపిస్తూ. నిశ్శబ్దంగా వెళ్లి కూర్చున్నాడు. ఆమె లోపలికెళ్ళింది. ఇంటి పరిస్థితి చూస్తే పేద కుటుంబంలానే ఉంది. మందులైపోయినట్లున్నాయి. అయినా ఇక ఈ నెల తేవడం ఉండదేమో. ఇప్పటికే బోల్డ్ అప్పు ఉంది. ఇంకేం తెస్తాడు? గొనుక్కున్నట్లు వినిపిస్తోంది లోపల నుండి దగ్గుతున్న గొంతు. నెమ్మదిగా మావయ్య, బయట ఆయన కూర్చున్నారు. అయినా ఈ నెల ఎందుకుండదు? ఎవరినైనా అడిగి తెస్తానని వెళ్లారుగా, ఈ పాటికి వస్తూ ఉంటారులే అంటోంది ఆమె చిన్న గొంతుతో. లోపల నుండి పిల్లాడనుకుంటాను. మరేమో, అమ్మా రేపు స్కూల్ ఫీ తప్పక కట్టాలంట. ఇప్పటికే పోయిన నెలది కూడా కట్టలేదు. రెండూ కలిపి ఈ ఫస్ట్కి ఇస్తానని నాన్న చెబితే ఆ విషయమే చెప్పాను స్కూల్లో. ఫస్ట్ అయిపోయింది కాబట్టి రేపు కట్టకపోతే పరీక్షలకి చెల్లిని నన్ను కూర్చొనివ్వరంట అంటున్నాడు. అన్నింటికీ మౌనమే సమాధానంగా ఉన్నట్లుంది. ఇల్లు చాలా చిన్నదనుకుంటా. అందుకే ముందున్న చిన్న గదిలో తన కూర్చున్నా లోపలి మాటలు స్పష్టంగా వినబడుతున్నాయి అనుకున్నాడు. అసలు తనెంత మూర్ఖంగా ఆలోచించి డబ్బు తీసుకోవాలి అనుకున్నాడు. పరుల డబ్బు పాముతో సమానమంటారు. ఇలా తన డబ్బు తీసుకురావడం ఎంత మంచిదైంది. ఈ ఇంటి పరిస్థితి చూస్తే డబ్బు వారికెంత అవసరమున్నదో స్పష్టంగా తెలుస్తుంది అనుకుంటుండగా గుమ్మంలో నుంచి ఐడెంటిటీ కార్డులో ఉన్న వ్యక్తి పోలికలతో ఇంకాస్త పక్కపల్చగా ఉన్న వ్యక్తి లోనికొచ్చాడు. అతని ముఖంలో నిరాశ నిస్పృహలు ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. అతడు వచ్చినట్లయిన శబ్దానికి అనుకుంటాను. లోపల నుండి ఆవిడ ఆతృతను అణుచుకోలేనట్లుగా ఏమైందండి అంది. లాభం లేదు లక్ష్మి, దొరకలేదు అంటూ. మీరు అన్నాడు విశ్వనాథాన్ని చూసి ప్రశ్నార్థకంగా. నేను మీకు తెలియదులండి. ఐయామ్ విశ్వనాథం, వర్కింగ్ ఇన్ ఏపీఎస్సీబీ. నేనెందుకొచ్చానంటే బస్టాప్లో మీ పర్సు దొరికింది, అది తీసుకొచ్చాను అంటూ పర్సు తీసిచ్చాడు విశ్వనాథం. నిజంగా దొరికిందా? ఈ పర్సు నాదే లక్ష్మి, దేవుడున్నాడు లక్ష్మి అంటూ ఆనందాతిరేకంతో కళ్ల నుండి నీళ్లు కారుతుండగా, నిజంగా మీరు దేవుడు సార్ అన్నాడు సంతోషంతో. ఇక ఆవిడైతే, ఇవాళ రేపు ఈ కాలంలో దొరికినా ఇలా ఇంటికొచ్చి ఎవరిస్తారండి అన్నయ్య గారు? మీకు మేము చాలా రుణపడి ఉంటాం అంటూ ఇప్పుడే వస్తానంటూ లోనికెళ్ళి, మావయ్య పర్సు దొరికింది, ఇందాకొచ్చిన ఆయన తెచ్చారు అంటూ చెబుతోంది. అప్పటి వరకు అసలు పర్సు అతందేనా అని ముందర అందులో ఏమేమున్నాయి అంటూ చిన్న చిన్న పరీక్షలు పెట్టి నిర్ధారణ చేసుకున్నాక ఇద్దామనుకున్న విశ్వనాథం అక్కడ పరిస్థితి చూసి ఎటువంటి పరీక్ష అవసరం లేదు అనుకున్నాడు. లోపల నుండి వచ్చిన పిల్లలు, నానా అయితే రేపు మా స్కూల్ ఫీజు కడతారా, మేము పరీక్ష రాయొచ్చుగా అంటూ సంతోషంగా అడుగుతున్నారు. అతను అంటూ పిల్లల తలలు నిమిరి విశ్వనాథం వైపు, అతని ముందర ఆయన పరిస్థితి బయటపడుతుందేమో అని ఇబ్బందిగా చూసి, లక్ష్మి తినడానికి ఏమైనా తీసుకురా, అలాగే భోజనాలకు ఏర్పాట్లు చెయ్యి అంటూ, ఈ రోజు తప్పక ఇక్కడ మీరు భోజనం చేయాలండి అన్నాడు విశ్వనాథంతో. లేదండి, అర్జెంట్ పనుంది, వెళతాను అన్నాడు విశ్వనాథం లేచి నిల్చుంటూ. కాని టిఫిన్ టీలయ్యాక గాని దేవుడంటూ 100సారి పొగుడుతూ సాగనంపారా దంపతులు. వారలా పొగుడుతుంటే భూమిలోకి కుచించుకుపోతున్న ఫీలింగ్ ప్రతిసారి విశ్వనాథంలో. కాని వాళ్ల ముఖంలో సంతోషం ఎందుకో చెప్పలేనంత తృప్తినిచ్చింది అతనికి. ఇందులో తన డబ్బును తీసి వాళ్ళకేమి ఇవ్వలేదు. కేవలం వారు పోగొట్టుకున్న డబ్బులే వారికి ఇచ్చినా ఎందుకింత ఆనందం, ప్రశాంతతో అర్థం కాలేదు అతనికి. మనస్సంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంది. ఇంట్లోకి రాగానే భార్గవి, నానా
ఇవాళంత చిత్రం జరిగిందో చూసారా? నా పర్సు పోయింది, ఇక రాదనుకున్నాం కదూ. పాపం ఎవరో ఒక అతను ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుండి ఇంటి అడ్రస్ తీసుకుని ఇక్కడికి తెచ్చిచ్చారు నాన్న. కాంప్లిమెంట్గా డబ్బులు ఇస్తానన్నా తీసుకోలేదు. నిజంగా దేవుడున్నాడు కదూ, అతని అడ్రస్ తీసుకున్నాను. తర్వాత ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్ళిద్దాం. ఈ కాలంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా అన్నావు కదూ. ఉన్నారు అంటూ సంతోషంగా చెప్పుకుపోతోంది. కానీ అతనికి అదేం వినిపించడం లేదు. నిజంగా దేవుడంతటి జగన్నాటక సూత్రధారి కాకపోతే ఇలా పావుల్ని కదుపుతాడు? తను న్యాయంగా ఎవరిది వారికి ఇచ్చేస్తే తనది తనకు చేరేలా చేశాడు. ఇదే విషయం మరెవరు చెప్పినా తను నమ్మలేకపోయేవాడు. ఏదో కథల్లో చదివినట్లు, సినిమాల్లో చూసినట్లు జరిగింది అనుకుంటూ కనిపించిన ఆ దేవునికి శతకోటి వందనాలు మనస్సులోనే చేశాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే